హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. ఎప్పట్లాగనే మనం అనేక రాజకీయ సామాజిక అంశాలపైన మాట్లాడడం అలవాటు చేసుకున్నాం కదా. ఈరోజు ఒక మేజర్ డెవలప్మెంట్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైనటువంటి మహిళా అధికారిగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న స్మితా సబర్వాల్ గారి పైన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు విచారణకు వచ్చింది. ఆమె ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన వాదనను వినిపించింది. అయితే ఇక్కడ ఒక మాట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆమె చేసిన అంశం ఏంటిది, ఆమె పోలీసుల దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేటువంటి ఒక మాటను మనం డిస్కస్ చేద్దాము. తను చేసినటువంటి మేజర్ క్రైమ్ కావచ్చు, ఆరోపణ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో చెప్పాలి అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడడం, ఒక పర్యావరణ ప్రేమికురాలిగా పర్యావరణ హననం గురించి, గ్రీన్ మర్డర్ గురించి తను సాలిడారిటీ ప్రకటించడం. నాట్ ఈవెన్ సపోర్ట్, ఇట్స్ అ సాలిడారిటీ. ఎందుకంటే తన సొంత అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేయలేదు. కేవలం హాయ్ హైదరాబాద్ అనేటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్ చేసినటువంటి ఒక సపోర్టివ్ మెసేజ్ని రీట్వీట్ చేసింది. అయితే సర్ప్రైజింగ్గా ఐటీ యాక్ట్లో అనేక మందిని బుక్ చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సింపథైజర్స్ని, ప్రభుత్వ వ్యతిరేకులను, విమర్శకులను ఎక్కడికక్కడ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తుంది, జైలు వేస్తుంది, రకరకాల వేధింపులకు గురి చేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం తన సొంత అధికారులను, ప్రభుత్వంలో భాగమైనటువంటి వ్యక్తులను, వ్యవస్థలను కూడా వదలట్లేదు. ఆ స్థాయిలో వేధింపులకు గురి చేస్తుందనేటువంటి ఒక అభిప్రాయం ఈరోజు స్మితా సబర్వాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే స్మితా సబర్వాల్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఆమె 22 సంవత్సరాల వయసులోనే జాతీయ స్థాయిలో ఐఏఎస్ సాధించి, టాప్ ర్యాంక్ సాధించి, 4th ర్యాంక్ ఐ థింక్ సాధించి ఆమె ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ని అచీవ్ చేసింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే ఆమె అంత ఉన్నతమైనటువంటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి, ఆఫీసర్, అనేక విజయాలు సాధించింది. ఆమె ముఖ్యంగా కరీంనగర్, మెదక్ జిల్లాలో చేసినటువంటి సర్వీసెస్ విజయాలని మనం ఒకసారి గుర్తు చేయాలి. ఆమె మెదక్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ విషయంలో జాతీయ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ పెంచిన ప్రముఖ ఐఏఎస్ ఆఫీసులో ఆమె ఒకటిగా నిలబడింది. కరీంనగర్లో ఒక తల్లిగా, ఒక ఆడబిడ్డగా మాతా శిశు సంరక్షణ మరణాలు తగ్గించేటువంటి అనేక కార్యక్రమాలు చేసింది. ఆ తర్వాత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో చురుగ్గా ఉండి మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల వంటి అనేక ప్రాజెక్టులలో సక్సెస్ఫుల్ అధికారిగా ఆమె పేరొందింది. అయితే ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ ఆనవాళ్ళను చెరపాలనేటువంటి ఒక లక్ష్యంగా పెట్టుకున్నట్టున్నారు. అయితే ఆనవాళ్ళతో పాటు అధికారుల యొక్క ప్రతిష్టను కూడా చెరిపే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే స్మితా సబర్వాల్కి రాగానే ఒక ఫైనాన్స్ కమిషన్ వంటి ఒక అప్రధానమైనటువంటి పొజిషన్కి పంపించి ఆమెకు ఒక రకంగా పనిష్మెంట్ పొజిషన్కి అనేటువంటి వాదన కూడా చాలామంది అధికారులలో వినిపించింది. అయితే ప్రభుత్వం కూడా టాలెంట్ని, సమర్థతను ఎక్కువ రోజులు దాచి ఉంచలేదు. కాబట్టి వెంటనే మళ్ళీ తీసుకొచ్చి యూత్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసుకోవాల్సిన గత్యంతరాన్ని ఆమె కల్పించింది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రభుత్వం అధికారులను పనిచేసేటువంటి కల్చర్ అనేక సందర్భాలలో ఉంటుంది. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అనుమానాల ఆధారంగా గత ప్రభుత్వంలో చురుగ్గా పనిచేశారు, గత ప్రభుత్వం యొక్క విజయాలలో ప్రముఖంగా భాగస్వామిగా ఉన్నారనేటువంటి ఒక ఏమంటారు, ఒక దుగ్ధతోని పని చేసినట్టుగా కనిపించింది. ఎందుకంటే ఆమె ఒక మహిళా అధికారిని కూడా ఒక రకంగా చెప్పాలంటే వేధింపులకు గురి చేసిందనే మాట స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డబ్బులు తన సొంత వాహనానికి ఉపయోగించుకున్నారు కాబట్టి వీటిని రీఫండ్ కోరింది, కాగ్ నివేదిక అడిగింది అనేటువంటి రకరకాల దుష్ప్రచారాన్ని డైరెక్ట్గా సీఎంఓ కార్యాలయం చేసినటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. మరి ఒక మహిళా అధికారి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వీసీ ఆఫీస్ నుంచి డబ్బులు డ్రా చేసిందనే ఆరోపణ చేసిన, అందులో ఏమాత్రం వాస్తవం లేని తను చెప్పినారు, తన యొక్క కార్యాలయం కూడా చెప్పింది. కానీ ఒకవేళ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ అదే డిపార్ట్మెంట్ డబ్బులు వాడుకోవాలి, ఇన్ఛార్జిగా ఉన్న వేరే డిపార్ట్మెంట్ డబ్బులు వాడొద్దనే మాటనే నిజమైతే మరి రేవంత్ రెడ్డి
ఈ శాఖ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ శాఖలో వేయడం, ఇప్పుడు ఏ కేసులో అయితే అరెస్ట్ చేయాలని చూస్తున్నారో, ఆరోపణ చేస్తున్నారో నేరం చేసిందని అదే కేసులో చూస్తే టీఎస్ఐసి రేజ్ చేసినటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలు వేసుకొని ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి నైతికతని ఎట్లా చూడాలి మరి? అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే నీతులు తన దగ్గర మాత్రమే చెప్పుకుంటే మంచిగా ఉండదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. మళ్ళీ బ్యాక్ టు స్మితా సబర్వాల్ గారి ఇష్యూ అంటే ఈరోజు పోలీసులు పిలిచినప్పుడు ఆమె వెళ్ళింది, మాట్లాడింది, చాలా ధైర్యంగా ఒక మాట చెప్పింది ఆమె. ఒకవేళ నేను చేసిన రీట్వీటే కనుక తప్పు అయితే మరి నేను చేసిన రీట్వీట్ని 2000 మందికి పైగా, ఎగ్జాక్ట్గా 2100 మంది రీట్వీట్ చేసినారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారా? వారందరికీ కూడా కేసులు పెట్టారా? ఒకవేళ వాళ్ళందరినీ విచారణకు పిలుస్తున్నారా? ఇదే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తున్నారా? ఒకవేళ ఇవేవీ జరగకుండా సెలెక్టివ్గా నాలాంటి వ్యక్తులకు మాత్రమే నోటీసులు ఇవ్వడం కనుక జరిగితే అది ఖచ్చితంగా వెండెట్టా, వేధింపుల కిందికే వస్తుందనేటువంటి మాటని ఆమె చెప్పింది. అంటే నిజంగానే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఉంటే, సెలెక్టివ్ వెండెట్టా కనుక లేకపోతే, అధికారిని వేధించాలన్నటువంటి దురుద్దేశమే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఖచ్చితంగా 2100 మందికి నోటీసులు ఇచ్చేది, వాళ్ళందరినీ పిలిపించేది, వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేసేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫోటో పెట్టినట్టు ఆరోపణ చేసేది. మరి కేవలం స్మితా సబర్వాల్ గారికి ఎందుకు పిలిచిరు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తాను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి ఒక గత్యంతరమైన పరిస్థితిలోకి నెట్టవేయబడింది. దీంతోపాటు మరి ఆమెకి ఐఏఎస్ అధికారి కాబట్టి ఆమె మాట్లాడకూడదు, మాట్లాడరాదు అనేటువంటి ఒక ఆరోపణ కానీ, లేదంటే ప్రభుత్వానికి సంబంధించే వ్యక్తులు చేస్తున్నారు, అది శుద్ధ తప్పు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ హక్కులు ఉంటాయి, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంటుంది. అయితే ప్రొఫెషనల్గా ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ అధికారులకి వాటిపైన లిమిటేషన్స్ ఎక్కడ కూడా రిటర్న్గా ఉండయి. అవి అన్రిటర్న్ ఒక కస్టమ్స్ లెక్క ఉంటాయి. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తెలివైనటువంటి వ్యక్తులు, తెలివైనటువంటి అధికారులు, ప్రజాహితం, సమాజహితం కోరేటువంటి వ్యక్తులు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం, వాటి పట్ల కమిటెడ్గా ఉండడం, ప్రభుత్వ పాలనలో తమకున్నటువంటి రోల్ ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళడం అనేక సందర్భాల్లో జరిగింది. ఉదాహరణకు కిరణ్ బేడి గారు ఉన్నారు. కిరణ్ బేడి గారు ఉద్యోగ సమయం నుంచి మొదలు ఉద్యోగం అనంతరం కూడా మహిళా సాధికారికత, మహిళా అక్షరాస్యత వంటి అనేక అంశాలపైన ఆమె మాట్లాడినారు. తన సొంత ఉద్యోగ ధర్మంలో కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చినారు. అట్లాగే స్మితా సబర్వాల్ గారు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడం కొత్త కాదు. మహిళా హక్కులు, పర్యావరణం, మహిళల పట్ల హింస వంటి అనేక అంశాలపైన తాను ఓకల్గా ఉంటుంది. అయితే ఒక్క అధికారి చెప్పినటువంటి ఒపీనియన్ కానీ, సపోర్ట్ చేసినటువంటి ఒక ఒపీనియన్ కానీ చూసి ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వం భయపడాల్సి ఉందా అంటే నిజానికి లేదు. మరి ఎందుకు ఇంత ఉలిక్కి పడిందో రాష్ట్ర ప్రభుత్వం అర్థం కాలేదు. పైగా తను చేసినటువంటిది తప్పు. ఐఏఎస్ అధికారులకు ఎలాంటి హక్కులు ఉండేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తుంది. ఇది ఎవరైనా చేసినా, చెప్పినా ముమ్మాటికి అది చట్టం కానీ, లా కానీ తెలియనటువంటి ఒక మూర్ఖులు, అజ్ఞానులు చేసేటువంటి ప్రచారంగా మాత్రమే మనం చెప్పుకోవచ్చు. మరి ఈరోజు స్మితా సబర్వాల్ తప్పు చేసిందా అంటే ఎస్, తాను చేసినటువంటి తప్పు ఏంటిది అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడిగితే ఒకటే, హెచ్యు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో సాలిడారిటీగా నిలబడడం, అక్కడ ఉన్నటువంటి మూగజీవాలకి కానీ, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు కానీ, వృక్షజాలంకి కానీ అండగా నిలబడడం, తెలంగాణ భవిష్యత్తుకు, ముఖ్యంగా హైదరాబాద్ భవిష్యత్తుకు అండగా నిలబడడం. మరి ఇప్పుడు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఈ రోజుకి విచారణకైతే పిలిచినారు. స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గకుండా చట్టం పైన తనకు సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది. కానీ ఒకవేళ ఇది అందరినీ కాకుండా నన్ను మాత్రమే టార్గెట్ చేసేటువంటి అంశంగా ఏమన్నా ఉందా, దీనిపైన సమాధానం చెప్పాలంటే ఒక బలమైన వాయిస్ని కూడా గట్టిగా చెప్పింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మొండిగా కనుక మరింత ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇది బ్యూమరాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి చివాట్లు తిన్న తర్వాత మొత్తం హెచ్యుకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో చేసినటువంటి మొత్తం ప్రహసనం, ఫండ్ రైజింగ్, మార్ట్గేజ్, అక్కడ వన్యప్రాణులు లేవడడం, చెట్లు నరకడం, ప్రతి అంశంలో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బనే తగిలింది. అయినా మొండిగా ప్రభుత్వం పరువుగా తీసుకొని, ప్రతిష్టకు తీసుకొని, పిసిసి ప్రెసిడెంట్తో సహా ప్రతి ఒక్కరూ ప్రతిష్టకు తీసుకొని ఉన్నవి లేనివి ఉన్నట్లుగా చెప్పడము, అనేక రకాల దుష్ప్రచారానికి, అవాస్తవాలను పదే పదే వల్లవేయడం వంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవేవి కూడా నిలబడై అంతిమంగా ఒక్కటే నిలబడుతుంది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి కోర్టు జడ్జిమెంట్ యొక్క స్ఫూర్తి నిలబడుతుంది.
అక్కడ ఉన్నటువంటి పర్యావరణం నిలబడుతుంది, అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు నిలబడతాయి. స్మితా సబర్వాల్ లాంటి ధైర్యం ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి ఒక నైతికత, మొరాలిటీ నిలబడదనే విషయం ప్రభుత్వం గమనించాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఈ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు చెప్పి అక్రమ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, వారికి నోటీసులు ఇచ్చి వేధించడం వంటి అనేక దుర్మార్గపూరిత అప్రజాస్వామిక ప్రయత్నాలు ఆపేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫేస్ సేవింగ్గా ఉంటుంది. లేదు ఏముంది మొత్తం సిగ్గైపోయింది, సుప్రీంకోర్టు మొత్తం తీసేసింది, ఇంకా మా పరిస్థితి దేశం ముందే నంగనాచ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా అధికారులను వేధిస్తాము, యాక్టివిస్టులను వేధిస్తాము, విద్యార్థులను వేధిస్తాము, మాట్లాడేటువంటి మాలాంటి వాళ్ళని కూడా వేధిస్తాం అనేటువంటి ప్రయత్నం కనుక చేస్తే అది వాళ్ళ కర్మ, దానికి ఎవ్వరూ ఏం చేసేది లేదు. బట్ ఒక్కటైతే వాస్తవం, మనం ప్రతి సందర్భంలో ఒక మాట చెప్తుంటాం, మహిళలు బయటకు రావాలి, బలమైనటువంటి ఆడబిడ్డలు బయటకు వచ్చి తమ బలమైన గొంతుకలు వినిపించాలనేటువంటి మాట చెప్తుంటాం. మరి ఈరోజు ఒక అధికారిగా, ఒక తల్లిగా, ఒక సమాజ పౌరురాలిగా భవిష్యత్ తరాల కోసం కొంత కన్సర్న్తో చేసినట్టు ఒక్క రీట్వీట్కే ఇంత వేధింపుకు గురైన స్మితా సబర్వాల్ లాంటి వ్యక్తులకు, అధికారులకు, ఆడబిడ్డలకు ఈ సమాజం ఇతర అన్ని వర్గాలు కనుక అండగా లేకపోతే రానున్న రోజుల్లో వేధింపుల యొక్క భయాన్ని చూసుకొని, వేధింపుల యొక్క భయం వలన ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఐ హంబ్లీ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు టేక్ బ్యాక్ all kinds of cases filed on the activists, supporters and other social media warriors వెనక్కి తీసుకొని అన్కండిషనల్గా కనీసం మొహం కాపాడుకుంటే మంచిదనేటువంటి ఒక మాట చెప్పొచ్చు. ఫైనల్గా స్మితా సబర్వాల్ లాంటి బలమైనటువంటి ఆఫీసర్లకి, బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్లకి, సక్సెస్ఫుల్ ఆఫీసర్లకి, సమాజ స్పృహ కలిగినటువంటి ఆఫీసర్లకి ఈ సమాజం అండగా నిలబడాలి. ఆ దిశగా స్మితా సబర్వాల్ గారి పైన ప్రభుత్వం పరోక్షంగా చేసినటువంటి వేధింపులన్నింటినీ మనం కూడా వ్యతిరేకించాలి. మన శక్తి స్థాయి వరకు ఆమెకి వీలుంటే మీరు ఎక్కడికక్కడ ఆమె పట్ల ప్రభుత్వం తదుపరి కూడా ఈ విచారణ కానీ ఇతరత్ర వేధింపులకు కానీ పాల్పడితే మన స్థాయిలలో మనకున్నటువంటి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం స్మితా సబర్వాల్ లాంటి వ్యక్తులందరికీ కూడా అండగా నిలబడి ఒక సెయిన్ వాయిసెస్ని, హేతుబద్ధత, అర్థవంతమైనటువంటి గొంతుకులను కాపాడుకునేటువంటి ప్రయత్నం మన అందరం చేయాలి. ఇది ఈరోజు స్మితా సబర్వాల్ గారి పైన రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా, ప్రత్యక్షంగా చేసినటువంటి వేధింపులకు సంబంధించిన నా ఒపీనియన్. హోప్ఫుల్లీ విల్ మీట్ అగైన్ with one more relevant social topic. Thank you so much.